హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2024 ప్రకారం యూట్యూబ్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే మన వీడియోకి ఎక్కువ యూస్ వస్తాయి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లోకి అయితే వస్తున్నారు. కాబట్టి ఈ వీడియో మీరు అసలే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఎందుకంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఒక్కటే, అన్న నా యూట్యూబ్ వీడియోస్కి యూస్ అనేవి అసలే రావడం లేదన్న, అసలు ఏంటి ప్రాబ్లం అన్నని కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అదేనండి, ఓకేనా? ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం మనం వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఓకేనా? ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం మనం యూట్యూబ్ లో వీడియోని ఎలా అప్లోడ్ చేస్తే మన వీడియో అనేది వైరల్ అవుతుంది, ఓకేనా? ఎందుకంటే మన వీడియో అనేది వైరల్ అయితే మనకు ఆటోమేటిక్ గా యూస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీకు చెప్పేది ఒక్కటే అండి, ఓకేనా? మీరు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తేనే మీకు వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం మనం యూట్యూబ్ లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం, ఓకేనా? ముందు ఇక్కడ మనకు యూట్యూబ్ అనేది మనం ఇక్కడ రన్ చేయాలంటే, ఓకేనా, ఇక్కడ మనం యూట్యూబ్ లో వీడియో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే యూట్యూబ్ యాప్, రెండవది వైటీ స్టూడియో యాప్ అన్నమాట, ఓకేనా? ఈ రెండు యాప్స్ అనేవి మన ఫోన్ లో తప్పకుండా ఉండాలండి, ఓకేనా? ఈ రెండు యాప్స్ అనేది మన ఫోన్ లో ఇక్కడ తప్పకుండా ఉండాల్సిందే. ఒకటి వచ్చేసి యూట్యూబ్ యాప్, రెండవది వైటీ స్టూడియో యాప్ అన్నమాట, ఓకేనా? ఈ రెండు మనకు కంపల్సరీ మన ఫోన్ లో కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ లో లేకుంటే మీరు అక్కడ ప్లే స్టోర్ నుంచి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వీడియోలో టైటిల్ ఇస్తుంటారు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చినా కానీ యూట్యూబ్లో వీడియోస్కి అసలే యూస్ అయితే రావండి. అంటే కొన్ని వీడియోస్కి యూస్ వస్తాయి, కొన్ని వీడియోస్కి యూస్ రావన్నమాట. కాబట్టి మనం కరెక్ట్ పద్ధతిలో టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ఇవ్వాలో మనం ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ముందు మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ యూట్యూబ్ అన్నది ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇలా అయితే వస్తుంది, ఓకేనా? మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మిడిల్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంటుంది, ఓకేనా? ఇక్కడ మనకి మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది, మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా? మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది, ఓకేనా? మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మీకు క్రియేట్ ఏ షార్ట్ అని, అప్లోడ్ ఏ వీడియో, గో లైవ్, క్రియేట్ ఏ పోస్ట్ అని ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి, ఓకేనా? ముందు మీరు ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మీ ఛానల్లో మీరు షార్ట్ వీడియో అనేది చేస్తే మీరు ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అప్లోడ్ చేయాలి. కానీ ఇక్కడ మనం లాంగ్ వీడియో అనేది చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ ముందు అప్లోడ్ ఏ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఓకే? నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది, అంటే మీ మొబైల్లో ఉన్న ప్రతి వీడియో అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది, ఓకేనా? ముందు మీరు ఇక్కడ కొంచెం చూసుకోండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో అనేది రికార్డ్ చేసుకుని ఉంటారు కదా ఫోన్లో. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, ఏ వీడియో అయితే మీరు ఇక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఓకే? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో నెక్స్ట్ అని కనిపిస్తుంది, ఓకేనా? మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు విజిబిలిటీ అని కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు పబ్లిక్ అని, అన్లిస్టెడ్ అని, ప్రైవేట్ అని, షెడ్యూల్ అని ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి, ఓకేనా? అసలు పబ్లిక్ అంటే ఏంటి, అన్లిస్టెడ్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఇదే వీడియోలో మనం లాస్ట్ అయితే మాట్లాడుకుందాం, ఓకేనా? ఒకవేళ ఇక్కడ మీకు పబ్లిక్లో ఉంటే మీరు ఇక్కడ అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి, ఓకే? మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి మీరు ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంటుంది, ఓకే? ఇక్కడ మీకు రైట్ సైడ్ లో నెక్స్ట్ అని ఉంది, మీరు ఇక్కడ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే కిడ్స్ అన్నమాట. అంటే మన ఛానల్లో ఏమన్నా కిడ్స్ గురించి వీడియో చేస్తే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మన ఛానల్లో ఏమన్నా కిడ్స్ గురించి కాదనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి. అంటే కిడ్స్ అంటే చిన్నపిల్ల గురించి, అంటే ఏమన్నా చిన్నపిల్ల గురించి ఏమన్నా వీడియోస్ చేస్తుంటే మీ ఛానల్లో మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. చిన్నపిల్ల గురించి కాదు మీ వీడియోస్ అనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా? మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు ఇలా కిందికి వస్తే ఇక్కడ మీకు అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఓకే? ఇక్కడ మీరు చూసుకుంటే మీ వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి, ఓకేనా? మొత్తం కూడా మీరు ఇక్కడ బ్యాక్ అన్నది వచ్చేయండి. వచ్చేసి మీరు ఇక్కడ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయండి. ముందు మీరు ఇక్కడ వైటీ యాప్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక అక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకు, ఎందుకంటే మనకు కొత్త ఛానల్ కాబట్టి ఇక్కడ మనకు సబ్స్క్రైబర్లు కూడా ఎవరైతే లేరు అన్నమాట, ఓకేనా? ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్లు కూడా ఎవరైతే లేరు కాబట్టి మనకు స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది, ఓకేనా? స్టార్టింగ్ లో మనకి ఇక్కడ మన వైటీ స్టూడియో అనేది ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కింద ఇక్కడ మనకు కనిపిస్తుంటది, ఓకేనా? మన కింద ఇక్కడ డాష్ బోర్డ్ అని, కంటెంట్ అని, అనలిటిక్స్ అని, కామెంట్ అని, ఎర్న్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది, ఓకే? నెక్స్ట్ మీరు ఇక్కడ
కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇందాక మనం అక్కడ యూట్యూబ్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేసినాం కదా, ఆ వీడియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోకి మనం ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కానీ, థంబ్నెయిల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒక కరెక్ట్ పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, థంబ్నెయిల్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక కరెక్ట్ పద్ధతిలో ఇస్తేనే మన వీడియోకి ఎక్కువ యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా నార్మల్గా ఇస్తుంటారు. వీడియోకి టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, థంబ్నెయిల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నార్మల్గా ఇస్తుంటారు. అలా కాకుండా ఒకసారి నేను చెప్పినట్టు మీరు చేయండి. ఓకేనా, ఎందుకంటే 2024 ప్రకారం ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం మనం యూట్యూబ్లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కానీ ఇప్పుడు నేను ఏ విధంగా ఇస్తున్నానో సేమ్ మీరు అదే విధంగా అయితే ఇవ్వండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఓకేనా, ముందు మీరు ఇక్కడ మనకు వీడియో అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి పెన్ సింబల్ కానీ, నెక్స్ట్ ఇక్కడ మనకి షేర్ బటన్ కానీ, తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ సింబల్ కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, ముందు మీరు ఇక్కడ మనకు పెన్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ లో పెన్ సింబల్ ఉంది, మీరు ఇక్కడ ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ మళ్ళీ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ మీకు టైటిల్ కానీ, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కానీ, థంబ్నెయిల్ కానీ ఇవన్నీ కూడా టోటల్ మన వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఆ వీడియోస్ కష్టపడి చేస్తుంటారు. ఎందుకంటే కంటెంట్ పరంగా వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసి మంచి కంటెంట్ పరంగా చేస్తుంటారు, కానీ వాళ్ళు టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కావచ్చు ఇవన్నీ ఏమి ఇవ్వరు అన్నమాట. ఎందుకంటే మనకి కొత్త యూట్యూబర్ కాబట్టి మనం కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ అయితే చేసినాం కాబట్టి ఈ సెట్టింగ్స్ అనేది మనం ఫస్ట్ చేసుకోవాలండి. ఓకేనా, అంటే మనం కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసినాం కాబట్టి ఫస్ట్ మనం మన యూట్యూబ్ అనేది 10 మందికి తెలవాలంటే ఇక్కడ మనం టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కావచ్చు ఫస్ట్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన వీడియోకి ఇక్కడ మనం ట్యాగ్స్ అన్నది ఏ విధంగా ఇవ్వాలి, టైటిల్ అన్నది ఏ విధంగా రాయాలి, డిస్క్రిప్షన్ అన్నది ఏ విధంగా ఇవ్వాలి, థంబ్నెయిల్ అన్నది ఏ విధంగా ఇవ్వాలన్నది ఇక్కడ మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు వీడియోని అసలే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ వీడియోకి ఫస్ట్ ఇక్కడ మీరు టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ వీడియోకి టైటిల్ అన్నది ఏ విధంగా ఇవ్వాలంటే ఓకేనా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు. ఓకే, నేను ఇక్కడ టైటిల్ అనేది క్లిక్ చేసుకున్నా. ఓకేనా, నేను ఇక్కడ టైటిల్ అనేది క్లిక్ చేసుకుని దీన్ని మొత్తం కూడా రిమూవ్ అనేది చేస్తున్నా. చేసేసి నేను ఇక్కడ టైటిల్ అనేది ఏమని ఇస్తున్నా అంటే మన కంటెంట్ ఏంటి. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యూట్యూబ్లో మనం ఏ వీడియో అనేది అప్లోడ్ చేసినామో దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏమన్నా కుకింగ్ చేస్తుంటే ఆ కుకింగ్ గురించి టైటిల్ మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా గేమింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ గురించి టైటిల్ మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఏమన్నా రంగోలీ కంటెంట్ చేస్తుంటే మీరు ఇక్కడ రంగోలీకి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే మన ఛానల్లో వీడియో అన్నది దేని గురించి ఉందంటే ఇక్కడ మనకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇక్కడ వీడియో అనేది చేసిన కాబట్టి దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ నేను ఇస్తున్నా. ఓకేనా, 2024లో యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలో నేను ఇక్కడ వీడియో అనేది చేసిన కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ నేను ఇస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు 2024 అని ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ టైటిల్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు 2024 అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ టైటిల్ వచ్చేసి ఎందుకంటే మన వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ నేను వీడియో అది చేసిన కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా మంది కూడా వీడియో అనేది ఒకటి చేసి ఇక్కడ టైటిల్ అనేది వేరేలాగా ఇస్తుంటారు. కానీ మీరు అలా అస్సలే చేయకండి, ఎందుకంటే అలా చేస్తే మన ఛానల్కి తర్వాత ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మన కంటెంట్ ఏందో, మన వీడియో ఏందో ఫస్ట్ మీరు చూసుకొని దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మీరు ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు టైటిల్ అనేది ఇక్కడ మనకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వీడియోకి ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి. ఓకేనా, మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ దీన్ని ఈ టైటిల్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడ మొత్తం కూడా కాపీ అది చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ టైటిల్ అనేది కాపీ చేసుకొని మీరు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ అది చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ టైటిల్ అనేది ఇందాక కాపీ చేసుకున్నారు కదా, అదే టైటిల్ మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ఇక్కడ మనం టైటిల్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అదే విధంగా ఇక్కడ మనం డిస్క్రిప్షన్ లో మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన రైటింగ్ మాత్రం ఇక్కడ మనం కొంచెం చేయాల్సి ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏమన్నా వ్లాగ్ చేస్తుంటే మీరు ఇక్కడ వ్లాగ్ అని, లేదంటే ఏమన్నా కుకింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ కుకింగ్ అని, ఏమన్నా గేమింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని, లేదంటే ఏమన్నా కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన వీడియో వచ్చేసి యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలో నేను ఇక్కడ చెప్పేసిన కాబట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇక్కడ నేను కొన్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని ఇచ్చేసిన. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో వేరే ఇస్తున్నాను. హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నా. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఇలా మనం కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మన వీడియోలో మనం ఇక్కడ దేని గురించి చెప్పినామో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఆ రైటింగ్ మొత్తం కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి డిస్క్రిప్షన్ మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన వీడియోకి చాలా మంది యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మన వీడియో అనేది ఓపెన్ చేసి అక్కడ మన డిస్క్రిప్షన్ లో వీళ్ళు ఏమి ఇచ్చారన్నది కూడా వాళ్ళు చాలా మంది చూస్తారు అన్నమాట. ఓకేనా, అలా చూసినప్పుడు మన డిస్క్రిప్షన్ లో మనకు కొంచెం నీట్ గా ఇస్తే మన ఛానల్ అనేది ఫాలో అవుతారు. చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా మనకు ఎక్కువ అయితే వస్తారు. కాబట్టి ఇక్కడ మీరు టైటిల్ వచ్చేసి డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ పద్ధతిలో ఇవ్వండి. ఈ విధంగా మీరు ఇచ్చిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ వీడియో అనేది 100% వైరల్ అవుతుంది. అప్పుడు మీకు యూస్ తో పాటు మీకు సబ్స్ కూడా వస్తాయి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏమని ఇస్తున్నంటే నేను ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చిస్తున్నా. 2024 అని ఇచ్చిస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఛానల్ క్రియేట్ అని ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను యూట్యూబ్ క్రియేట్ అని ఇచ్చేస్తున్నా. ఎందుకంటే మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మన వీడియో ఒకటి చేసి ఇక్కడ మనం వేరే ఇస్తే బాగోదు. కాబట్టి ఇక్కడ మన వీడియో అనేది దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో అని ఇచ్చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇలా మీరు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో కొన్ని ఇక్కడ మీరు రైటింగ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇక్కడ టోటల్ కూడా మొత్తం ఇక్కడ మీకు టోటల్ డిస్క్రిప్షన్ అనేది మొత్తం కూడా ఇక్కడ మీకు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏమన్నా కావాలంటే మీరు ఇక్కడ ఇంకా రాసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా, ముందు నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి తర్వాత నేను ఇక్కడ ట్యాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ముందు మీరు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది మోర్ ఆప్షన్స్ అని. ఓకేనా, మీరు ఇక్కడ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ట్యాక్స్ వచ్చేసి మీరు ఇక్కడ ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇది ట్యాగ్ కావాలంటే మీరు ఇక్కడ కింద ఐరో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇది ట్యాగ్ అనేది అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని ఇచ్చిస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చిస్తున్నా. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు 2024. ఎందుకంటే మనం 2024లో యూట్యూబ్ అనేది క్రియేట్ అది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ట్యాగ్స్లో కూడా ఇక్కడ మనం ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ట్యాగ్ అనేది కావాలంటే మీరు ఇక్కడ అరో సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ట్యాగ్ అనేది అవుతుంది ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ యూట్యూబ్ అని ఇస్తున్నా. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారండి. అంటే వాళ్ళకు నచ్చిన కంటెంట్ అనేది అక్కడ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు ఏ కంటెంట్ అయితే నచ్చుతుందో ఆ కంటెంట్ అనేది వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. అలా చేసినప్పుడు మన వీడియో అనేది వాళ్ళకు కనిపించాలి. ఓకేనా, మన వీడియో అనేది స్టార్టింగ్ లో వాళ్ళకు రావాలంటే ట్యాగ్స్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి నేను ఇక్కడ శ్రావణ్ క్రియేటర్ అని చేస్తున్నా. ఎందుకంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ కాబట్టి ఇక్కడ నేను శ్రావణ్ క్రియేటర్ అని ఇచ్చేస్తున్నా.
ఓకేనా. మీరు ఇక్కడ కంపల్సరీ మీ వీడియోకి ట్యాగ్స్ అన్నది ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు అర్థం కావాలని ఉద్దేశంతో నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి, ఇంకా నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు కేటగిరీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ కేటగిరీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాల కేటగిరీ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, అంటే మీ వీడియో అనేది ఏ కేటగిరీలోకి వస్తుందో ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోండి. అంటే ఒకవేళ మీ ఛానల్లో మీరు ఏమన్నా కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని చేయండి. ఓకేనా. నెక్స్ట్ మీ ఛానల్లో ఏమన్నా గేమింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ ఛానల్లో ఏమన్నా కుకింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ అవుట్ వన్ స్టైల్ కావచ్చు, లేదా మీ ఛానల్లో ఏమన్నా సాంగ్స్ మీరు ఏమన్నా పాడుతుంటే మీరు ఇక్కడ మ్యూజిక్ అని, ఇలా మీరు ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఇక్కడ టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మన వీడియోకి మనం ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మన యూట్యూబ్ వీడియోకి ఇక్కడ మనం థంబ్నెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యూట్యూబ్ వీడియోకి ఇక్కడ మనం థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది మీకు ఒకవేళ తెలియకుంటే మన ఛానల్లో వీడియో ఉంది. యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. అలాగే కింద ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా వీడియో లింక్ అనేది చూసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియకుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ఈజీగా మన మొబైల్లోనే మన యూట్యూబ్ వీడియోకి థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నా యూట్యూబ్ వీడియోకి నేను ఇక్కడ ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయితే చేసుకున్నా కాబట్టి ముందు మీరు ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన కింద కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంది. ఓకేనా. మీరు ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ వచ్చేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది. సింపుల్ గా నేను ఇక్కడ ఆ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మన వీడియోకి ఇక్కడ మనం థంబ్నెయిల్ అనేది యాడ్ అయితే చేసినాం కాబట్టి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే పైన ఇక్కడ మనకి డన్ ఉంది. ఓకేనా. ఇక్కడ మనకి పైన రైట్ సైడ్ లో డన్ ఉంది, మీరు ఇక్కడ ఈ డన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీ వీడియోకి మీరు ఇక్కడ టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కరెక్ట్ అనేది ఇచ్చారా లేదా అనేది మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఓకేనా. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు కింద ఇక్కడ మీకు కనిపిస్తుంటది విజిబిలిటీ అని, క్లిక్ చేసుకోండి మళ్ళీ. ఇప్పుడు మనం వీటి గురించి అయితే మాట్లాడుకుందాం అండి. అసలు పబ్లిక్ అంటే ఏంటి, అన్లిస్టెడ్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ వీటి గురించి అయితే మాట్లాడుకుందాం అండి. ఓకే. మీరు ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వీడియోని అప్లోడ్ చేస్తే ఆ వీడియో అనేది టోటల్ పబ్లిక్ అయితే అవుతుంది అనమాట. అంటే పబ్లిష్ అవుతుంది, అంటే ప్రతి ఒక్కరికి వెళ్తుంది, అంటే మొబైల్ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ కి మన వీడియో అనేది వెళ్తుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే అన్లిస్టెడ్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని మీరు యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేస్తే ఆ వీడియో అనేది ఎవరికైతే కనిపించదు అనమాట, మీకు మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైవేట్ అనమాట. మీరు ఇక్కడ ప్రైవేట్ మీద క్లిక్ చేసుకుని మీరు యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేస్తే ఆ వీడియో అనేది ప్రైవేట్ లో ఉంటుంది అనమాట. ఆ వీడియో అనేది ప్రైవేట్ లో ఉంది కాబట్టి మనకు మాత్రమే ఆ వీడియో అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ లో ఉంది కాబట్టి ఆ వీడియో అనేది మనకు మాత్రమే చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి షెడ్యూల్ అన్నమాట. అసలు ఈ షెడ్యూల్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వీడియోని మీరు ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే నార్మల్ గా ఇవాళ మన వీడియోని రికార్డ్ చేసుకున్నాం అండి, మొబైల్ తో మన వీడియోని ఇక్కడ మనం రికార్డ్ చేసుకున్నాం. యూట్యూబ్ లో వీడియోని మనం ఇక్కడ అప్లోడ్ చేద్దామని ఇక్కడ మనం వీడియోని రికార్డ్ చేసుకున్నాం కాబట్టి ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో అనేది రేపు మార్నింగ్ మనకు యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వాలి. ఓకేనా. అది మనం ఇక్కడ షెడ్యూల్ అని అంటాం అన్నమాట. అసలు ఇక్కడ మనం షెడ్యూల్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇవాళ 27 అనుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ డేట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు టైమింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రేపు మార్నింగ్ 7కి మన వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ 7 మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ AM మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే. మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటది, ఇక్కడ మనకి విజిబిలిటీ కాడ ఇక్కడ మనకి షెడ్యూల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి 28 జనవరి 2024 7 AM అంటే 28వ తారీఖు ఇక్కడ మనకు యూట్యూబ్ లో మన వీడియో అప్లోడ్ అవుతుంది 7కి. ఓకేనా. ఇవాళ డేట్ వచ్చేసి ఎంత 27వ తారీఖే, కానీ ఇక్కడ మనం రేపటి వీడియో కూడా మనం ఇప్పుడే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అదే ఇక్కడ మనం షెడ్యూల్ అని అంటాం అన్నమాట. ఒకవేళ మీరు షెడ్యూల్ లో పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టేసుకోండి, కానీ ఇక్కడ నేను షెడ్యూల్ అనేది నాకు అవసరం లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను యూట్యూబ్ లో వీడియోని ఇప్పుడే పబ్లిష్ అనేది చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడే యూట్యూబ్ లో వీడియోని డైరెక్ట్ గా ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేసుకొని పబ్లిక్ మీద క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నేను పబ్లిక్ మీద క్లిక్ చేసుకుని బ్యాక్ అనేది వచ్చేస్తున్నా. బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ నేను పైన సేవ్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా మన వీడియోని యూట్యూబ్ లో ఇప్పుడే అప్లోడ్ అవుతుంది. ఓకేనా. అంటే మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది ఏం లేకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ లో వీడియోని ఇప్పుడే మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ షెడ్యూల్ లో పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ షెడ్యూల్ లో పెట్టేసుకోండి, కానీ ఇక్కడ నా వీడియోని షెడ్యూల్ అనేది ఇక్కడ నేను ఏమని కూడా అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను సేవ్ మీద క్లిక్ చేసుకున్నా.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మీ యూట్యూబ్లో మీ వీడియో అనేది పబ్లిష్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 2024లో మీరు ఈ విధంగా యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తే మాత్రమే మీకు యూస్ వస్తాయని నేను చెప్పడం లేదండి. ఒకవేళ కంటెంట్ బాగుండి అంటే మీరు కంటెంట్ పరంగా చేస్తేనే మీ వీడియోకి ఎక్కువ యూస్ అయితే వస్తాయండి. ఎందుకంటే చాలా మంది కూడా అన్న నా యూట్యూబ్ వీడియోస్కి యూస్ అనేవి అసలే రావడం లేదన్న, అసలు ఏంటి ప్రాబ్లం అన్నని కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి అసలు మనకు యూస్ అనేవి ఎందుకు రావడం లేదంటే మనం కంటెంట్ పరంగా వెళ్ళాలండి. ఓకేనా, యూట్యూబ్లో మనం కంటెంట్ పరంగా వీడియోస్ అనేవి చేస్తేనే మనకు యూస్ అయితే రావడం జరుగుతుంది. లేకుంటే మన వీడియోస్కి యూస్ అనేవి అసలే రావన్నమాట. ఓకేనా, ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.